సభకు నమస్కారం. 44 సంవత్సరాల కిందట ఒక నాయకుడు ఒక పిలుపిచ్చారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని. ఎవరా నాయకుడు? 44 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ఉందంటే ఆనాడు ఆయన ఇచ్చినటువంటి పిలుపు పెట్టినటువంటి ముహూర్త బలం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళకి కూడా దేశం కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఇది. కొత్త పార్టీలు కూడా వచ్చాయి, అనేక ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టేయి పోయాయి. కానీ ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీని మించి జాతీయ రాజకీయాలు చేయడం అనేటువంటి జరిగింది. ప్రాంతీయంగానే నిలబడకుండా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడమే కాకుండా కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కూడా కూలదోయడం జరిగింది. ఆ విధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తలదన్నేటువంటి నాయకత్వాన్ని రామారావు గారు జాతీయ స్థాయిలో నిర్వహించడం అనేటువంటి జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అందుకుని జాతీయ స్థాయిలో కొన్ని ప్రభుత్వాలని, కొంతమంది ప్రధానమంత్రులను కూడా ఆయన్ని సెలెక్ట్ చేసేటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది జరిగింది. వేళ ఈ కార్యక్రమం చూసినట్టయితే మరి మరొక పిలుపు జ్ఞాపకం వస్తుంది రామారావు గారిది. నేల ఈనిందా అన్నారు మీరందరూ. నేల ఈనడం అంటే కొత్త పదం అదే. రామారావు గారు ఆనాడు పెట్టినటువంటిది. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ జనం భూమిలోంచి పుట్టినట్టుగా వచ్చారు తప్ప తరలి వచ్చినట్టుగా కనపడలేదు. అదేవిధంగా ఈవేళ మన అయ్యన్న గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని మరి ఎక్కడా కూడా ఎన్టీ రామారావు గారి తాలూకు ఈ స్టేడియం పట్టనటువంటి పరిస్థితిలో, ఇంకా బయట కూడా అనేక మంది ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఈ రకంగా వచ్చారు అంటే మీకు అయ్యన్న పాత్రుడు గారి మీద, ఆయన కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం స్పష్టంగా కనబడుతుందని చెప్పి మేము అందరూ తెలియపరుస్తున్నాను. అయితే అయ్యన్న గారు ఇప్పుడే చెప్పారు, ఏమన్నారంటే 3 నిమిషాలు మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి, వెనక్కి వెళ్ళండి అని. స్పీకర్ తాలూకు జులుము అంతా కూడా ఇక్కడ ఆయన ప్రదర్శించడం జరిగింది. అది అవసరం, కావాలి. కాకపోతే లొంగరెవరు, గట్టిగా ఉండాలి. ఆ విధమైనటువంటి కమాండ్ ఈవేళ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా సాధించడం అనేటువంటి జరిగింది. చాలా అద్భుతంగా ఆయన సాధించి ఒక క్రమశిక్షణలో శాసనసభని నడపడం అనేటువంటిది సాధారణమైనటువంటి చిన్న విషయం కాదు. అటువంటి చరిత్రని అయ్యన్న పాత్రుడు గారికి కలిగించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా కృతజ్ఞులై ఉన్నామని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. అయ్యన్న పాత్రుడు గారు 1982 నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజలతో మమేకమై అనేక పదవులను నిర్వహించి ఈ విధంగా ప్రజాసేవ చేస్తున్నందుకు అయ్యన్నను మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యన్న పాత్రుడు గారు మరి అంతకుముందు వారి తాతగారు లచ్చాపాత్రుడు గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు ఆయనతో కలిసి నేను 2-3 పర్యాయాలు కొన్ని సమావేశాల్లో పాల్గొనడం అనేటువంటి జరిగింది. విద్యార్థిగా, తర్వాత లెక్చరర్గా. ఆయన తీసుకుని వెళ్ళి వెంగళరావు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా కాలేజీ ప్రిన్సిపల్ సుబ్బయ్య గారికి ఎమ్మెల్సీ ఇమ్మని కోరడానికి వారిని తీసుకెళ్ళడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా ఇది రాజకీయ కుటుంబం. ఈవేళ మరి విజయ్కి రాజ్యసభ ఇచ్చారు అంటే కొత్తగా వచ్చారన్నది కాదు. ఇది రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ముందు నుంచి కూడా అయ్యన్న పిల్లలందరూ కూడా కష్టపడి పనిచేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వైఎస్ఆర్ పార్టీ హయాంలో మరి ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారిని ఏ రకంగా ఆ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో కూడా మనం చూడడం అనేటువంటి జరిగింది. మరి అదే ఈవేళ తలుచుకుంటే ఆయన చాలామంది జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది.
కానీ ఆయన ఆ కక్ష సాధింపులు చేయడం లేదు. సాఫీగా వెళ్ళిపోదాం, సాఫీగా రాజకీయం చేద్దాం అనేటువంటి పద్ధతిలో ఉండడం అనేటువంటిది జరిగింది. కానీ దేనికైనా ఇంకా అడ్డంకులు కల్పించేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలను ఆపేటువంటి నాయకుడు కాదు అయ్యన్నపాత్రుడు. మరి ఇక్కడ ఒక చెరువులో ఈశ్వరుడిదే పార్వతీ పరమేశ్వరుల తాలూకు విగ్రహాలని పెడుతుంటుంటే అది చెరువుల ఆక్రమణ ఎలా అవుతుంది? చెరువులు ఆక్రమణ చేసేటువంటి వారు ఎవరు అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. హుస్సేన్ సాగర్లో ఎన్టీ రామారావు గారు బుద్ధుడి తాలూకు విగ్రహాన్ని పెట్టడం అనేటువంటి జరిగింది. బుద్ధ పూర్ణం ప్రాజెక్టు పెట్టడం అనేటువంటి చరిత్రలో ఒక గొప్ప అవకాశం అది. అటువంటిది మరి ఈవేళ అదే పద్ధతిలో ఆ చెరువు మధ్యని పార్వతీ పరమేశ్వరులు ఉండి ఈ గ్రామాన్ని, నియోజకవర్గానికి ఆశీస్సులు అందజేసేటువంటి ఆక్రమించేటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకుడు మద్దతు ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఆయన కూడా మనసు మారాలి. ఈవేళ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమాలకి చరిత్ర సృష్టించినటువంటి వారు ఎవరు అంటే అయ్యన్నపాత్రుడు గారే. అనేక మంది చేయొచ్చు. ఇక్కడ రాజకీయాలను విడిచిపెట్టి ఎలక్షన్లు అయిపోయాయి, మళ్ళీ 3 సంవత్సరాలు పోవాలి, అప్పుడు చేద్దాం రాజకీయాలు. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుందాం. ఇప్పుడు రాజకీయం చేసే ప్రయోజనం లేదు. ఈ రాజకీయాలు చేయడం వల్ల ఎవరో వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి అభివృద్ధి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నటువంటిది అన్ని పార్టీలు కూడా ఆశించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ వీళ్ళ చిరంజీవి విజయ్కి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా మరి చాలా అభిమానంగా, ప్రేమపూర్వకంగా రాజ్యసభకు పంపించినందుకు వారికి మనందరం కూడా రుణపడి ఉన్నామని మేము తెలియపరుస్తున్నాను. చాలా కష్టపడ్డారు, ముందు నుంచి కూడా కష్టపడ్డారు. ముందు నుంచి కష్టపడే పార్టీలో అనేక రకాలైనటువంటి స్ట్రగుల్స్ పడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరి ఈవేళ ఆ పదవి ఇవ్వడం అనేటువంటి చాలా సముచితమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు మనందరం కూడా గర్విస్తూ మరి విజయ్ భవిష్యత్తులో కూడా రాజ్యసభలో చాలా బాగా మంచి స్పీకర్, బాగా మాట్లాడతాడు, మంచి ఉపన్యాసకుడు. చేతనం అక్కడ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఒక మంచి నాయకుడిగా, మంచి రాజ్యసభ సభ్యుడిగా, మంచి పార్లమెంటేరియన్గా ఆయన పేరు తెచ్చుకుంటాడని నేను ఆశిస్తూ మనందరం కూడా మన ఆశీస్సులను అందజేద్దాం. విజయ్కి మన ఆశీస్సులు అంతా కూడా అందజేయడం అనేటువంటిది జరుగుతోంది. మరి మీరంతా కూడా ఇంత అభిమానంతో విజయ్ తాలూకు ఆశీస్సు సభను అయ్యనగా చెప్పినట్టు ఈ ఆశీస్సు సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా, మీ నియోజకవర్గం ప్రజలు